మొట్టమొదటిగా మన సంఘానికి కాన్స్టిట్యూన్సీలో ఈ భూమాత పెట్టడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా కూడా సభ్యుపడ్డారు. ఈ బాధలు అన్నీ కూడా ఎవరైనా అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఒక్క సమస్య కాదు, రైతు గురించి విన్నాడు, విద్యార్థి గురించి సమస్యలు తెలుసుకొని మరి ఆ రోజు సూచించిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గురించిన ప్రతి ఒక్కరు కూడా పూజా తప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా భూతమైపోయింది. ధరణి వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రమే దరిద్రం వచ్చినట్టే మనం పిల్లలు. ఎందుకంటే ఏడిపోయినా ఇప్పుడు ఆ యంత్రాలు ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏజీఓ ఇస్తే మనకు చేస్తారంటే వాళ్ళ చేతిలో ఏది గత ప్రభుత్వంలో. కాబట్టి మీ అందరికీ తెలిసిన మా ప్రభుత్వం నుంచి ఎంత మాట్లాడినా మనకు వచ్చేది పోయేది. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. మరి వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయినా ఓడుకోమన్నా ఎవరి దగ్గర అయినా పోలేని పరిస్థితుల్లో కొంత పైసలు కూడా లేవు. పేపర్ జిరాక్స్ చేసుకున్న భూమి ఉన్నది కానీ జిరాక్స్ చేసుకున్న పైసలు లేవు. సరే అక్కడ కూడా ఎవరన్నా అధికారుల దగ్గర పోదామంటే దళాలను పట్టుకుంటే మార్పు వస్తుంది. మనకి ఎలాంటి సమస్యలు లేకుండా ఈజీగా చేసి పెట్టే అధికారులు మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి అంటే ధైర్యంగా ఉండండి. మరి ఏదున్నా కానీ అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చేసి మార్గం మనం చూపించారు. మనమందరం కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది అనకుండా మన భూమి మనం వచ్చేటట్టు మనం అందరం ఇచ్చేటట్టు. కొంతమంది భూములు ఉన్నాయి కదా అమ్ముకోకుండా, మన భూమి అది అమ్ముకోకుండా అక్కడ కొన్ని భూములు వాళ్ళు చేసి పెట్టారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం మనది కాదు. మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం అని ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకంటే రుణమాఫీ చేసినాం, మరి కొన్ని అవి కూడా వాళ్ళు చేస్తున్నాం. కొంతమందికి రుణాలు కాలేదు. ఇప్పుడు 15,000, 20,000, 30,000 వాళ్ళు రుణాలు కావాలంటే ఆ బ్యాంకులో తప్పు ఉండడము, ఆధారంలో తప్పు, ఏదో ఒక తప్పు వల్ల కొన్ని ఆగిపోతే మీ ఊరికి అధికారులు వస్తారు. కాబట్టి 30 రోజుల కార్యక్రమం మనకు ఉన్నది. ప్రతి విలేజ్లో వచ్చినప్పుడు అది కూడా